నమస్తే వెల్కమ్ టు 10 Max. పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇండియా వైడ్ ప్రమోషన్లు చేస్తారు మేకర్స్. మరి పాన్ ఇండియాకు మించిన సినిమా అయితే గ్లోబల్ వైడ్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేసే సినిమాలైతే ప్రమోషన్లను కూడా అదే రేంజ్ లో చేస్తారు. ఇప్పుడు అదే రూట్ లో వెళ్తుంది గేమ్ చేంజర్. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీలో చేయని రేర్ ఫీట్ చేస్తుంది గేమ్ చేంజర్. ఏకంగా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనౌన్స్ చేసి అమెరికా ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసింది మూవీ టీమ్. తెలుగు సినిమాలకు ఇండియాలో ఎంత కలెక్షన్ వస్తుందో ఓవర్సీస్ లో కూడా అంతే వస్తోంది. కానీ అక్కడి ఆడియన్స్ ఈవెంట్లు ప్రమోషన్ల సందడి లేకుండానే సినిమాలకు భారీ కలెక్షన్లు తెచ్చిపెడుతున్నారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అమెరికాలోని ఆడియన్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చింది గేమ్ చేంజర్ టీం. సంక్రాంతి బరిలోకి భారీ టార్గెట్ పెట్టుకుని బరిలోకి దిగుతున్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు శంకర్ అండ్ టీం. ఇప్పటివరకు తెలుగు సినిమా ప్రమోషన్ల రేంజ్ క్రేజ్ ప్రపంచానికి తెలిసిందే RRR తోనే. కానీ ఆ సినిమాని మించి రామ్ చరణ్ తన సినిమాని ప్రమోట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం అమెరికాలో ప్రీ రిలీజ్ జరగబోతోంది. టెక్సాస్లోని గార్లాండ్ సిటీలో వచ్చే నెల 21న సాయంత్రం 6 గంటల నుంచి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నట్టు క్రేజీ అనౌన్స్మెంట్ చేశారు టీం. చరణ్తో సహా మెయిన్ స్టార్ క్యాస్ట్ అటెండ్ అయి అక్కడ సందడి చేయబోతున్నారు. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఏ సినిమా ఈ రేంజ్ ప్రమోషన్లు ట్రై చేయకపోవడంతో ఈ ఈవెంట్ మీద క్రేజ్ పెరిగిపోతోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ ఏం చేసిన సెన్సేషనే. ప్రమోషన్ల దగ్గర నుంచి సినిమాల వరకు ప్రతి విషయంలో తన యూనిక్నెస్ చూపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలో కూడా అంతే అంటున్నారు ఫ్యాన్స్. ఇక చరణ్ ని ఎప్పుడెప్పుడు ప్రమోషన్స్ లో చూద్దామని వెయిట్ చేస్తున్నారు అమెరికా ఆడియన్స్. ఇప్పటికే నార్త్ లో ఈవెంట్ చేసిన గేమ్ చేంజర్ త్వరలోనే సౌత్ ప్రమోషన్ల మీద కాన్సంట్రేట్ చేయబోతున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి మినిమం 1000 కోట్ల కలెక్షన్ల అంచనాలతో రిలీజ్ కి రెడీ అవుతోంది. మరి ఇండియాలో పాన్ ఇండియా ప్రమోషన్లతో పాటు తెలుగు సినిమాలకి ఎక్కువ కలెక్షన్లొచ్చే అమెరికాలో కూడా ప్రీ రిలీజ్ అరేంజ్ చేయడంతో ఈసారి ఎన్ని వేల కోట్ల కలెక్షన్లొస్తాయో అని ఇప్పటినుంచే లెక్కలేసుకుంటున్నారు ఫ్యాన్స్. పుష్ప 2 సినిమా ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ ఎంతుందో జనాల్లో పుష్ప 2లో శ్రీలీల చేస్తున్న స్పెషల్ సాంగ్ మీద కూడా అంతే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోతో హీట్ పెంచేసిన శ్రీలీల సమంత పాటని మ్యాచ్ చేయగలదా? ఆ క్రేజ్ ని అందుకోగలదా? పుష్ప 2 బన్నీ యాక్షన్, సుకుమార్ టేకింగ్ అన్నిటికీ మించి సినిమా ప్రమోషన్స్ కలిసి సినిమా నెక్స్ట్ లెవెల్ అన్న ఇంప్రెషన్ క్రియేట్ అవుతోంది ఆల్రెడీ. అయితే ఈ సినిమాలో ఎంత యాక్షన్, ఎలివేషన్, ఎమోషన్ ఉన్నా వాటితో పాటు ఆడియన్స్ వెయిట్ చేస్తున్న ఎలిమెంట్ మాత్రం కిసిక్కి సాంగ్. పుష్పలో సమంత ఊ అంటావా ఊ అంటావా పాటతో ఇంప్రెస్ అయిన ఫ్యాన్స్ ఇప్పుడు శ్రీలీల చేస్తున్న కిసిక్ సాంగ్ ఎలా ఉండబోతుందో అంటూ వెయిట్ చేస్తున్నారు. పుష్పలో ఊ అంటావా ఊ అంటావా పాట భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా వైడ్ గా ఊపేసింది. కోట్ల వ్యూస్ తో సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది. అలాంటిది పుష్ప 2 నుంచి రాబోతున్న కిసిక్ పాట సమంత సాంగ్ ని మించిపోయేలా ఉంటుందా లేదా అన్న విషయం మీదే చర్చ జరుగుతోంది. సమంత స్టార్ హీరోయిన్ కాబట్టి స్పెషల్ సాంగ్ చేస్తోంది అనగానే అందరూ ఆసక్తిగా వెయిట్ చేశారు. అయితే శ్రీలీల కూడా హ్యాపెనింగ్ హీరోయిన్ కాబట్టి స్పెషల్లీ డాన్స్ తో అందరినీ ఫిదా చేస్తుందని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్. జనరల్ గానే సూపర్ ఈజ్ తో డాన్స్ చేసే శ్రీలీలకి బన్నీ తోడైతే ఇక ఆ పాట అదిరిపోక ఏమవుతుంది అంటున్నారు ఫ్యాన్స్. అసలే సుకుమార్ స్పెషల్ సాంగ్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటారు. అందుకే అప్పుడు సమంత, ఇప్పుడు శ్రీలీలని లైన్లోకి తీసుకొచ్చారు. ఆల్రెడీ ఈ పాటకు సంబంధించి రిలీజ్ అయిన ప్రోమో క్యాచీగా ఉండడంతో ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. కిసిక్ ఫుల్ సాంగ్ ఈ ఆదివారం చెన్నైలో జరగబోతున్న ఈవెంట్ లో రిలీజ్ చేయబోతున్నారు టీం. ఇక ఈ పాటతో సమంతకి వచ్చిన క్రేజ్ శ్రీలీలకి కూడా వస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. నాగ చైతన్య కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఆల్రెడీ తండేల్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న చైతన్య తన కెరీర్ లో ఇంతకు ముందెప్పుడు టచ్ చేయని జానర్ లో సరికొత్త సినిమా చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా కథేంటో, ఎప్పటి నుంచి షూటింగ్ స్టార్ట్ అవబోతుందో డీటెయిల్స్ చూద్దాం. నాగ చైతన్య పెద్దగా ప్రయోగాలు చేయకుండానే కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఈ మధ్యే రూట్ మార్చారు నాగ చైతన్య. లేటెస్ట్ గా తన బర్త్డే రోజు కొత్త సినిమా అనౌన్స్ చేశారు. విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసిన డైరెక్టర్ కార్తీక్ తో తన కెరియర్ లోనే కొత్త జానర్ మూవీ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.
ఇప్పటివరకు కమర్షియల్ కంటెంట్ తోనే సినిమాలు చేసిన నాగ చైతన్య ఫస్ట్ టైం మిస్టిక్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నారు. నాగ చైతన్య, కార్తిక్ దండు కాంబినేషన్లో ఎస్వీసీపీ ప్రొడక్షన్లో భారీ బడ్జెట్తో రాబోతున్న సినిమాకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసింది టీం. ఆ పోస్టర్లోనే సినిమా ఇంటెన్సిటీ కనిపించేలా, ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేలా ప్లాన్ చేశారు మేకర్స్. విరూపాక్షలో కూడా ఇలాంటి సబ్జెక్టునే టచ్ చేసిన డైరెక్టర్ కార్తీక్ నాగ చైతన్యతో ఇంకా ఇంటెన్స్ వరల్డ్ ని చూపించబోతున్నారని తెలుస్తోంది. విరూపాక్ష తర్వాత కార్తీక్ ఏ సినిమా చెయ్యకపోవడం, నాగ చైతన్య ఫస్ట్ టైం ఇలాంటి జానర్లో సినిమా చేస్తూ ఉండడంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో నాగ చైతన్యకి జంటగా పూజా హెగ్డేని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో చందు మొండెటి డైరెక్షన్లో తండేల్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కూడా నాగ చైతన్య కంప్లీట్ మేకోవర్ అయి కొత్త లుక్లో కనిపిస్తున్నారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న తండేల్ ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాకే నాగ చైతన్య తన నెక్స్ట్ సినిమా పనులు స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. సినిమా ఎందుకు ఫ్లాప్ అవుతుందో డైరెక్టర్లు ఇప్పటి వరకు తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఏ ఎలిమెంట్స్ ఉంటే సినిమా హిట్ అవుతుందో అనిల్ రావిపూడికి బాగా తెలుసు. అందుకే కెరీర్ స్టార్టింగ్ దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ ఆడియన్స్ ని తన దారిలోకి తెచ్చుకుంటున్నాడు. సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా అందరితో సినిమాలు చేస్తున్న అనిల్ ఈసారి కూడా సక్సెస్ ని కంటిన్యూ చేయగలరా? పెద్ద హీరో లేదు, చిన్న హీరో లేదు, సీనియర్లా జూనియర్లా అన్న తేడా లేదు, కామెడీయా సీరియస్సా అన్న డిఫరెన్స్ అస్సలే లేదు. సినిమా ఎలాంటిదైనా సరే తన స్టైల్లో తీసి ఆడియన్స్ ని మెప్పించడం ఒక్క అనిల్ రావిపూడికే సాధ్యమైంది. క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా అన్ని రకాల ప్రేక్షకులకి తన సినిమాలతో దగ్గరైన అనిల్ రావిపూడి మరో ఇంట్రెస్టింగ్ మూవీ సంక్రాంతికొస్తున్నాంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో బరిలోకి దిగుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎవ్వరికీ లేనంత సక్సెస్ రేట్ అనిల్ రావిపూడి సొంతం. స్టార్ డైరెక్టర్లు కూడా అప్పుడప్పుడు తడబడుతున్నారేమో కానీ అనిల్ మాత్రం సర్ప్రైజింగ్ సక్సెస్లతో దూసుకుపోతున్నారు. పటాస్తో మొదలుపెట్టిన కెరియర్ భగవంత్ కేసరి వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కంటిన్యూ అవుతోంది. వరుసగా కామెడీ ఎంటర్టైనర్స్ చేసిన అనిల్ బాలయ్యతో ఎమోషనల్ మూవీ భగవంత కేసరి లాంటి సబ్జెక్ట్ టేకప్ చేసి దాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేసి బాలయ్య కెరియర్లోనే వన్ ఆఫ్ ద మెమరబుల్ హిట్ చేశాడంటే ఆడియన్స్ పల్స్ అనిల్ కి ఓ రేంజ్ లో తెలిసాయని అర్థమవుతోంది. లేటెస్ట్ గా మరోసారి తన సక్సెస్ ని కంటిన్యూ చేయడానికి వెంకటేష్ తో సంక్రాంతికొస్తున్నాం అనే క్రైమ్ సస్పెన్స్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నారు. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతోన్న సంక్రాంతికొస్తున్నాం మూవీ జనవరి 14న థియేటర్లోకొస్తోంది. ఇప్పటికే 2015 నుంచి వరుసగా డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తూ వచ్చిన అనిల్ వెంకటేష్ తో తన హ్యాట్రిక్ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అందుకే సంక్రాంతికి గేమ్ చేంజర్, బాలయ్య, డాకు మహారాజ్ లాంటి సినిమాలు రిలీజ్ కి పోటీ పడుతున్నా కంటెంట్ మీదున్న కాన్ఫిడెన్స్ తోనే సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్నారు అనిల్. కెరియర్ లో వరుసగా హిట్లు కొడుతున్న అనిల్ సంక్రాంతికొస్తున్నాం సినిమాతో ఈసారి కూడా సంక్రాంతి హిట్ ని అకౌంట్లో వేసుకుంటారో లేదో అన్నది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. హరిహర ప్లేస్ లోకి ఓజీ, ఆహాలో రికార్డులు బ్రేక్ చేస్తున్న అల్లు అర్జున్, ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్న నితిన్, మిస్ యూ అంటున్న సిద్ధార్థ్, మంచు విష్ణు స్పెషల్ పోస్టర్ రిలీజ్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. మార్చి 27న పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. అయితే ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ పోన్ అయి అదే డేట్ కి ఓజీ రిలీజ్ అవుతున్నట్టు రూమర్ వినిపిస్తోంది. సౌత్ లో క్రేజీ కంటెంట్ తో అదరగొడుతున్న ఆహా యాప్ రీసెంట్ గా స్ట్రీమ్ చేస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 4 రికార్డ్ వ్యూస్ తో వైరల్ అవుతోంది. స్పెషల్లీ అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ అయితే సీజన్ లోనే హైయెస్ట్ వ్యూస్ సంపాదించుకుంటోంది. నువ్వే క్లాసు? సెకండ్. నేను ఫస్ట్ క్లాస్. మీ డాడీ ప్రేమంతా నీ చెల్లి మీదే. రణబీర్ కపూర్ ఇన్ యానిమల్ ఉంటాడు సార్, యాజ్ ఇట్ ఇస్ ఇక్కడ ఈయన కూడా వీళ్ళ నాన్న కోసం ఏమైనా చేస్తారు. ఇప్పుడు నీలో నువ్వు మార్చుకుందాం అనుకున్నది ఏంటి? ఇకపై నుంచి అర్లీగా పడుకుని ఒక 4:30-5 లేచిపోవాలి. ఎవరితో లేచిపోయి ఇప్పుడు స్టార్గా సార్ ఇన్సెక్యూరిటీ, కొంచెం జెలసీ, చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సార్. ర్యామ్లో పడిపోయా.
నితిన్ శ్రీలీల కాంబినేషన్ లో వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ సందర్భంగా ప్రమోషన్ల ప్లాన్ రెడీ చేస్తోంది టీం. సిద్ధార్థ్ హీరోగా, ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా రాజశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మిస్ యూ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. విజయ్ సేతుపతి ఇంపార్టెంట్ రోల్లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ విడుదల 2 నుంచి పాట రిలీజ్ అయింది. మంచు విష్ణు, ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న కన్నప్ప నుంచి విష్ణు బర్త్డే సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసింది టీం. తమిళ స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ అనౌన్స్ చేసిన 45వ సినిమా షూటింగ్ త్వరలో కోయంబత్తూరులో స్టార్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ బంజారా హిల్స్ లో బిగ్ బాస్ మానస్, అమర్దీప్ చీఫ్ గెస్టులుగా ఉత్సవ్ ది స్వీట్ కేఫ్ అండ్ లైవ్ కిచెన్ ప్రారంభించారు. స్వీట్స్ ని ప్రిపరేషన్ చేసే స్టైల్ తో పాటు దాన్ని ప్యాకేజింగ్ చేసి మన ముందే లైవ్ గా ప్యాకేజ్ చేసి ఇవ్వడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ యూ, శ్రావణి అండ్ సూర్య, బోత్ ఆఫ్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మంచి యూనిక్ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు అండ్ ఐ ఆల్వేస్ ఎంకరేజ్ న్యూ కాన్సెప్ట్స్. సో వ్యూయర్స్, చూశారు కదా, ఇది వాటి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బాయ్.